రైట్. ఇక మనకు నేను చెప్పాను ఆల్రెడీ, మనకు పేపరు మొదలయ్యే ముందే చెప్పాను. ఇవాళ మనకి మెయిన్ హెడ్డింగ్‌గా కనబడుతుంది ఒకటే ఒక టాపిక్. సో, మరి ఏంటి అసలు ఇక్కడ ఏమైతుందని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ కనబడుతుంది. సాయం కోసం వస్తే పట్టించుకొని సీఎం. ఎందుకు పట్టించుకుంటాడండి? ఇవాళ ప్రజలను ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకుంటలేడు. ఇవాళ మన ఉద్యోగులు ఎంత, నిరుద్యోగులు ఎంతలా అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు చూడాలి. శనివారం సీఎం వరంగల్ టూర్‌లో ఘటన. ఎముక మధ్య క్యాన్సర్తో బాధపడుతున్న 8 ఏళ్ల బాలుడు. మీటింగ్ హాల్లోకి అనుమతించని పోలీసులు. ప్లగార్డులు పట్టుకొని నిలబడిన చూడని రేవంత్ రెడ్డి. సార్ హెల్ప్ మీ అని కేకలేసినా పట్టించుకొని సీఎం. రోజంతా వేచి చూసి నిరాశతో వెళ్ళిపోయిన బాలుడు. ఎంత దారుణం అంటే, కనీసం ఓట్లేసి గెలిపించిన ప్రజలకైనా న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి ఆపదొచ్చి ఇలాంటి ఒక బాధలో ఉన్నప్పుడు వారిని ఒకసారి పట్టించుకోవడమా, లేదంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడమా, ఇవి చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం అంటేనే రాష్ట్రానికి మరొక పెద్ద. ఆ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఏమైనా కూడా కాపాడే వ్యక్తి. ఎందుకంటే ఓట్లేసింది మీ కుటుంబం కోసమో, మీ రాజకీయం కోసమో, మీ భవిష్యత్తు కోసం కాదండి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలను తీర్చడానికి వాళ్ళు ఇవాళ ఓట్లేస్తే, కనీసం ఇవాళ ఇలాంటి కష్టం వస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చాలా దారుణం అండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ పోలీస్ యొక్క వ్యవస్థ కానీ, లేదంటే అభివృద్ధి పాలన కూడా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్. మళ్ళీ ఇంకొక లైన్ చూసుకోవచ్చు. మళ్ళీ కరెంట్ కోతలు, కాలిపోతున్న మోటార్లు. సబ్స్టేషన్ ముందే రైతుల ధర్నా. ఇక ధర్నాలే ఇప్పుడు. అప్పుడు 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఇవాళ ఒకటండి, కాంగ్రెస్ అని ఇక్కడ కాంగ్రెస్ను మేమేం వ్యతిరేకించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాధలను, కష్టాలను చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం చేసే పాలన వల్ల ఎక్కడ చూసినా బాధలు, కష్టాలు, ఆవేదనలు, ధర్నాలు, దీక్షలే తప్ప మరి ఇంకొకటి ఏది లేదు. ఎక్కడ నవ్వు లేదు, ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ చూసినా దుఃఖం, కష్టం తప్ప ఇంకొకటి లేదు. అందుకే ఇవాళ ఇంతగానో ఆగ్రహం అవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది. కాబట్టి చూడండి, కరెంటు కోతలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇక చివరిగా మళ్ళీ ఇంకొక అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంజీఎం అనాథ. అదేంది ఎంజీఎం అనాథ ఎట్లయితే? ఇలా మంచి రాష్ట్రమే ఉండే, మంచి పాలనే ఉండే. పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ వెళ్ళిన ఎంజీఎంకు వెళ్ళని సీఎం. శనివారం పొద్దంతా వరంగల్లోనే సీఎం మంత్రులు. ఇటీవల పలుమార్లు కరెంటు కోతలు, హాస్పిటల్లో నిండిన ఫిర్యాదుల బాక్స్ పట్టించుకొని అధికారులు, సిబ్బంది. అధికారుల తీరుపై సర్వదా విమర్శలు. అసలు చూడండి ఎంత దారుణం అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలన చాలా దారుణం అండి. ఎందుకంటే ఎక్కడ మీరు చూడొచ్చు దినపత్రికలో, ఇవాళ ఒక దినపత్రిక వారికి వ్యతిరేకంగా రాయడం అని కాదు, కానీ ఏ దినపత్రికలో చూసినా, ఏ విధంగా చూసినా బ్రేకింగ్ న్యూస్ ఒకటే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే కనీసం పట్టించుకొని అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే వరంగల్ లేరో, ఆ వరంగల్కి వెళ్ళినప్పుడు మరి కనీసం అక్కడ దాదాపు వరంగల్లో పెద్ద హాస్పిటల్ ఎంజీఎం అని చెప్పొచ్చు. మరి అక్కడ ఎంజీఎం మరి ఏ విధంగా ఉంది, అక్కడ రోగులు ఏ విధంగా ఉన్నారు, పేషెంట్స్కి అన్ని రకాల సౌలతులు ఉన్నాయా లేదా, అసలు వారి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా వారు పట్టించుకోకుండా కేవలం వారి యొక్క ఆలోచన విధానంతో, వారి యొక్క ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళే తప్ప అక్కడ ప్రజలకు ఏం చేయాలి, అక్కడ తెలంగాణ ఏదైతే వరంగల్ ఉందో అక్కడ వనరులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు కనీసం ఒక క్షణం కూడా ఆలోచించని విషయం అయితే ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఈ దినపత్రిక కాదు, ఇంకా ఏ దినపత్రికలు చూసినా కూడా మెయిన్ హెడ్డింగ్ ఇదే కనబడుతుంది. తప్పకుండా దాదాపు గడిచిన 6 నెలల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి తప్పకుండా వారు ఒకసారి ఆలోచన చేయాలి. ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం, అదేవిధంగా ఓటర్ల కోసం, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఇక్కడ వీళ్ళు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఒక ముందడుగు వేసి తప్పకుండా మళ్ళీ అభివృద్ధి పనులు చేయాలనే అవసరం ఎంతోగానో ఉందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. రైట్. మొత్తానికి ఇది ఇవాళ మన దినపత్రికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా విశ్లేషణ. మరొక దినపత్రికతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి పూరలకాలు. రైట్.